నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కార్తీక్ కర్వ. అరడజన్కు పైగా అవినీతి కేసుల్లో ఆధారాలతో సహా దొరికిపోయారు చంద్రబాబు. అధికారంలోకి రాగానే తనపై ఉన్న అవినీతి కేసులను నీరుగార్చడానికి కుట్రలు మొదలుపెట్టేశారు. అవినీతి కేసుల్లో నుంచి తన పేరును తొలగించే దిశగా అధికారులపై ఒత్తిళ్లు పెంచుతున్నట్లుగా సమాచారం. ఇందుకోసం గతంలో తన అవినీతి కేసులో వాదించిన సుప్రీం న్యాయవాదితోనే సిఐడి పోలీస్ అధికారులకు క్లాసులు ఇప్పించేస్తున్నారట. తనపై ఉన్న కేసులను మడత పెట్టేయడం ఒక లక్ష్యమైతే, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధించాలన్నది మరో గురి. ఇందుకోసం మాజీ అధికారుల చేత తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించడానికి సామధాన భేద దండోపాయాలు ప్రయోగిస్తోంది కూటమి ప్రభుత్వం. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన చేతివాటంతోనే వేల కోట్ల ప్రజాధనం హాంఫట్ అయిపోయింది. వాటికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలతో పాటు ఏపీ సిఐడి పోలీసులు చాలా ఆధారాలు సేకరించారు. చంద్రబాబు నాయుడు అవినీతికి ఆధారాలతోనే ఆయనపై కేసులు పెట్టారు. 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన కేసులు తనని ఎక్కడికి తీసుకుపోతాయోనని భయపడుతూ వచ్చిన చంద్రబాబు ఇటీవల ఎన్నికల్లో అధికారం రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. తనపై నమోదైన కేసుల్లో నుంచి తన పేరును తొలగించి కేసులను నీరుగార్చడానికి పావులు కదుపుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది? తమ దిక్సూచి అయిన నారా చంద్రబాబు నాయుడిని కేసుల నుండి ఎలా తప్పించాలా అని ఆలోచనలు చేస్తోంది. చంద్రబాబు నాయుడిపై పలు అవినీతి కేసులున్నాయి. వాటి విచారణ న్యాయస్థానాల్లో కొనసాగుతోంది. ఆ కేసుల్లో చంద్రబాబు నాయుడిపై ఉన్న అభియోగాలకు సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. వాటిని గతంలోనే దర్యాప్తు సంస్థలు న్యాయస్థానాలకు సమర్పించాయి. ఆ కేసుల విచారణ పూర్తయితే చంద్రబాబు నాయుడు జైలుకు పోవడం ఖాయమని న్యాయరంగ నిపుణులు అంటున్నారు. ఆ ముప్పు నుండి చంద్రబాబును కాపాడడమే అజెండాగా కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇప్పుడు ఇందుకోసం కుట్రలు కుతంత్రాలను పకడ్బందీగానే పన్నుకుంటూ పోతున్నారు. ఈ అక్రమ వ్యవహారంలో తాము దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజెప్పడానికి ఏకంగా ఓ సీనియర్ న్యాయవాదిని ఢిల్లీ నుండి రప్పించారు. ఆ న్యాయవాది రావడమే ఆలస్యం. సిఐడి పోలీసు అధికారులు ఆ ప్రైవేట్ న్యాయవాది ఇచ్చే ప్రైవేట్ క్లాస్ కి రెడీ అయిపోయారు. ఓ ప్రైవేట్ అడ్వకేట్ పిలవగానే ప్రభుత్వ అధీనంలో పనిచేయాల్సిన అధికారులు పొలోమంటూ వెళ్లిపోవడంపై పోలీస్ వర్గాల్లోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఆ న్యాయవాది మరెవరో కాదు, గతంలో చంద్రబాబు నాయుడి అవినీతిపై కేసులు పెట్టి న్యాయస్థానం ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తే బాబు బెయిల్ కోసం అహర్నిశలు విశ్వ ప్రయత్నాలు చేసిన న్యాయవాదే ఇప్పుడు ఆ అవినీతి కేసులను ఎలా మూసివేయాలో ప్రభుత్వ అధికారులకు సలహాలు సూచనలు ఇస్తున్నారట. దీనిపై ప్రభుత్వ వర్గాల్లోనే కథలుగా చెప్పుకుంటున్నారు. గతంలో ఇంత దారుణమైన వ్యవహారాలను కలలో కూడా చూడలేదని వారు ముక్కున వేలేసుకుంటున్నారు. 2014లో విభజిత ఏపీకి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో ఎన్నో అవినీతి కుంభకోణాల్లో దొరికారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అవినీతి, ఫైబర్ నెట్ కుంభకోణం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, అసైన్డ్ భూముల కుంభకోణం తదితర అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు చంద్రబాబు. ఈ కేసులకు సంబంధించి సిఐడి గతంలో చేపట్టిన దర్యాప్తులో ఆరోపణలకు తగ్గ ఆధారాలు కూడా సేకరించారు. వీటిలో అడ్డంగా దొరికిపోయిన స్కిల్ స్కామ్ లోనే చంద్రబాబును అరెస్టు చేసి ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. 52 రోజుల పాటు చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. స్కిల్ స్కామ్ తో పాటు మిగతా 3 కేసుల్లోనూ సిఐడి సాక్ష్యాధారాలు సేకరించింది. ఈ కేసులన్నింటిలోనూ చంద్రబాబు నాయుడి పాత్ర ఉందనడానికి ఆధారాలు ఉన్నాయని సిఐడి స్పష్టం చేసింది. మధ్యంతర బెయిల్ పై ఉన్న చంద్రబాబు నాయుడు గతంలో సుప్రీం ఆదేశాలు ఉల్లంఘించి స్కిల్ స్కామ్ గురించి బాహాటంగా వ్యాఖ్యలు చేయడంతో ఆయనకు వచ్చిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని 2023 డిసెంబర్లో సుప్రీంకోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ ని ప్రస్తావిస్తూ దర్యాప్తు అధికారులను బెదిరించారు. అది న్యాయ సూత్రాలకు విరుద్ధం. అంతేకాదు, ఇదే విషయంపై చంద్రబాబు నాయుడు తన బావమరిది నందమూరి బాలకృష్ణ ప్రెజెంటర్ గా ఉన్న ఒక షోలో మాట్లాడుతూ తనను జైలుకి పంపిన ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కోర్టు నిబంధనలను ఉల్లంఘించారు. అందుకే ఆయన బెయిల్ రద్దు చేయాలని సిఐడి సుప్రీంలో పిటిషన్ వేసింది. ఆ కేసుపై సుప్రీంలో విచారణ జరుగుతోంది. అయితే ఆ కేసును నీరుగార్చాలని డిసైడ్ అయిన కూటమి ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి పెంచుతోందని సమాచారం. సుప్రీంకోర్టులో కేసు విచారణకు ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదు. ఆ కేసును ఏదో ఒక విధంగా మూసివేయాలని ప్రభుత్వంలో పెద్దల నుంచి తాకీదులు రావడం వల్లనే అధికారులు వింతగా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు వినబడుతున్నాయి.
సుప్రీంలో విచారణకు ఏపీ సిఐడి సహకరించడం లేదు. ఇక ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది అయితే వాయిదాలపై వాయిదాలు కోరుతున్నారు. ఇలా పదే పదే వాయిదాలు కోరడం పద్ధతి కాదని సుప్రీం న్యాయమూర్తులు వ్యాఖ్యానించినా ఏపీ ప్రభుత్వ తీరులో మార్పు రాలేదు. ఇటీవలి ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చి రావడంతోనే చంద్రబాబు నాయుడిపై ఉన్న అవినీతి కేసులను నీరుగార్చడం ఎలా అన్న అంశంపై దృష్టి సారించారు. 4 కేసులకు సంబంధించి సిఐడి గతంలో న్యాయస్థానానికి వివరాలు సమర్పించింది. ఆ కేసులకి సంబంధించి న్యాయస్థానం కొన్ని వివరణలు కోరుతూ ఈ ఏడాది ఏప్రిల్లో సిఐడికి పంపింది. అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఆ పత్రాలను కేస్ స్టడీలతో పాటు సిఐడి అధికారులకు అందజేశారు. న్యాయస్థానం కోరిన వివరణలతో ఛార్జిషీట్లను దాఖలు చేయాల్సి ఉండగా ఏపీ సిఐడి చేష్టలుడిగి ఉండిపోయింది. దీనికి కారణం ప్రభుత్వంలోని పెద్దల ఒత్తిడే అన్నది బహిరంగ రహస్యం అంటున్నారు. 4 ప్రధాన అవినీతి కేసుల్లోంచి చంద్రబాబు నాయుడి పేరు తొలగించాలంటే ఏం చెయ్యాలో ఢిల్లీ నుంచి వచ్చిన న్యాయవాది అధికారులకు చెప్పారట. అవసరమైతే సాక్ష్యాలు తారుమారు చేసైనా, దొంగ సాక్ష్యాలు సృష్టించైనా కథ నడిపించాల్సిందేనని సూచనలు ఇచ్చారట. గతంలో సాక్ష్యం ఇచ్చిన వారిని అవసరమైతే వేధించి వేటాడైనా తప్పుడు వాంగ్మూలాలిప్పించాలని పోలీసులకు నూరిపోశారట. చంద్రబాబు నాయుడిపై ఉన్న ముఖ్యమైన అవినీతి కేసుల విచారణను సిబిఐకి అప్పగించాలని న్యాయరంగ నిపుణులు సూచిస్తున్నారు. ఈ కేసులను సిబిఐకి అప్పగించాలని హైకోర్టులో వేసిన ఒక పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గడువు కోరడాన్ని న్యాయరంగ నిపుణులు ప్రస్తావిస్తున్నారు. న్యాయస్థానం పర్యవేక్షణలోనే చంద్రబాబుపై ఉన్న కేసులను విచారించాలన్నది వారి వాదన. ఉమ్మడి ఏపీలో మద్యం సిండికేట్ కేసును న్యాయస్థానం పర్యవేక్షించిన వైనాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అయితే ప్రజలను, రాజకీయ పార్టీలనే కాదు న్యాయస్థానాలను కూడా మభ్యపెట్టి చంద్రబాబు నాయుడిపై ఉన్న అవినీతి కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే న్యాయస్థానాలు జోక్యం చేసుకుని కేసుల విచారణ వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు అభ్యర్థిస్తున్నారు. అవినీతి చంద్రబాబు నాయుడు సయామి ట్విన్స్ అంటారు పొలిటికల్ డాక్టర్లు. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం అంతా అవినీతి కేసులమయమే. విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేసిన మొదటి 5 ఏళ్ల పాలనలో స్కిల్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, అసైన్డ్ భూముల స్కామ్, అమరావతి భూసేకరణ ముసుగులో దళితుల భూములు గుంజుకున్న కుంభకోణం, ఇలా ఒకటేమిటి చాలానే ఉన్నాయి. వాటిలో స్కిల్ స్కామ్ అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలే చంద్రబాబు నాయుడు హయాంలో స్కిల్ కార్పొరేషన్లో చోటు చేసుకున్న అవినీతి భాగోతాన్ని బట్టబయలు చేశాయి. ఆ కేసులోనే చంద్రబాబు 52 రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయ్యింది లగాయితూ కుంభకోణాలపై కుంభకోణాలు చేసుకుపోయారు. మున్ముందుగా ఏపీ రాజధాని ముసుగులో అమరావతి ప్రాంతంలో వేలాది ఎకరాల భూసేకరణ తంతు నడిపించారు. అవసరం లేకపోయినా భారీ స్థాయిలో భూములు సేకరించారు. అసలు రాజధానిని ఎక్కడ నిర్మించాలన్న అంశంలోనూ రియల్ ఎస్టేట్ దందాకే ప్రాధాన్యతనిచ్చారు. చంద్రబాబు నాయుడి బంధువులు, టీడీపీ నేతలు, వారి అనుచరుల చేత అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొనిపించారు. ఆ తర్వాతనే అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. అధికారంలో ఉన్నవారికి రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసు కాబట్టి తమ అనుయాయుల చేత అక్కడే భూములు కొనిపించి 1,00,000 కోట్ల అవినీతికి తెగబడ్డారని విమర్శలు వచ్చాయి. ఇందులో చాలా మంది చిన్నా చితకా రైతులను భయపెట్టి వారి భూములు అయిన కాడికి గుంజుకున్నారు. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములను కూడా వదల్లేదు. అసైన్డ్ భూముల చట్టానికి తూట్లు పొడుస్తూ దళితుల భూములు తమ అనుయాయుల చేత కొనిపించేశారు. అసైన్డ్ భూములను సొంతం చేసుకున్న వారికి భారీగా లాభాలు వచ్చేలా స్కామ్ చేశారు. దళితులను నిండా ముంచారు. ఈ కుంభకోణం ఖరీదు వేలాది కోట్లు ఉంటుందని దర్యాప్తు అధికారులే తేల్చారు. ఇక రాజధానికి సంబంధించే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ని కూడా పెద్ద కుంభకోణానికి అనుగుణంగా మార్చుకున్నారు. తమ అనుయాయుల భూములకు నష్టం జరగకుండా అలైన్మెంట్ మార్చుకుంటూ పోయారు. ఈ అక్రమాల్లో లబ్ధి పొందడం వల్లనే రియల్ ఎస్టేట్ వ్యాపారి లింగమనేని చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ గా కృష్ణానది కరకట్టపై తాను అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించుకున్న గెస్ట్ హౌస్ ని రాసిచ్చారు. ఇక ఏపీ ఫైబర్ నెట్ టెండర్లలో రాష్ట్ర ఖజానాకు 114 కోట్ల రూపాయలు నష్టం వచ్చేలా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన టెరాసాఫ్ట్ కు నిబంధనలకు విరుద్ధంగా టెండర్ కట్టబెట్టిన వైనంపై విమర్శలొచ్చాయి.
పైగా ఇందులో డైరెక్టర్ గా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడి కుటుంబ కంపెనీల్లోనూ డైరెక్టర్ గా ఉండడం విమర్శలకు బలాన్నిచ్చింది. ఇక చంద్రబాబు పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చే కుంభకోణం స్కిల్ స్కామ్. ఈ కుంభకోణం వెలుగులోకి రావడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీతో పాటు జీఎస్టీ అధికారులే కారణం. కేంద్రం ఇచ్చిన సమాచారంతో అప్పటి ఏపీ సిఐడి దీనిపై లోతుగా దర్యాప్తు చేసి ఎన్నో ఆధారాలు సేకరించింది. ఆ కేసేంటో తెలియాలంటే ఓసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2015లో ఓ పెద్ద స్కామ్ కి ప్లాన్ వేశారు. నిరుద్యోగ యువతలో నైపుణ్యాలు అభివృద్ధి చేసి వారికి ఉపాధి అవకాశాలు దక్కేలా చేయడానికని చెప్పి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఓ ఆపరేషన్ డిజైన్ చేశారు నాటి పాలకులు. జర్మనీకి చెందిన సీమన్స్ కంపెనీతో 3,300 కోట్ల రూపాయలకు ఓ భారీ ప్రాజెక్టుకు ఒప్పందం చేసుకున్నట్టు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం ఇందులో 90% నిధులను సీమన్స్ సంస్థ సమకూరిస్తే కేవలం 10% మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా పెట్టుబడి పెట్టాలన్నది ఒప్పందం. అయితే సీమన్స్ సంస్థ ఒక్క పైసా కూడా విడుదల చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద 371 కోట్ల మొత్తాన్ని మంజూరు చేసేయడం, కేబినెట్ ఆమోదం ఇచ్చేయడం, డొల్ల కంపెనీలకు కట్టబెట్టేయడం అన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. నిజానికి ఇలాంటి ఒప్పందం ఒకటి చేసుకున్నట్టు సీమన్స్ కంపెనీ యాజమాన్యానికి కూడా తెలియదు. ఆ కంపెనీ మాజీ ఉద్యోగి ఒకరిని పట్టుకుని పూణేలో ఓ డొల్ల కంపెనీని కలుపుకుని మొత్తం కథ నడిపించేశారు నాటి టీడీపీ పాలకులు. ఇందులో 241 కోట్ల రూపాయలను సింగపూర్లో డొల్ల కంపెనీలకు పంపి వారికి కొద్దిపాటి కమిషన్ చెల్లించి మొత్తం నగదును చంద్రబాబు నాయుడి బినామీల ఖాతాలకు నేరుగా పంపేలా స్కీమ్ పెట్టారు. అసలు ఇంత పెద్ద కుంభకోణం జరిగిందని ముందుగా కనుగొన్నది జీఎస్టీ అధికారులే. 2018లోనే జీఎస్టీ అధికారుల నిఘాలో పూణేకి చెందిన ఓ కంపెనీ నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి జీఎస్టీ ఎగ్గొట్టి మనీ లాండరింగ్ కి పాల్పడినట్టు తేలడంతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికే జీఎస్టీ అధికారులు ఓ లేఖ రాశారు. మీ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో పెద్ద కుంభకోణం జరిగింది, వెంటనే దర్యాప్తు జరిపించి దోషులను బోన్లో నిలబెట్టండి అని అందులో సూచించారు. అయితే ఆ కుంభకోణంపై దర్యాప్తు జరిపితే మునిగేది తాను తన తనయుడు లోకేషే అని భయపడ్డారో లేక తన బినామీలంతా కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుందని వణికారో తెలియదు కానీ చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఇంత పెద్ద కుంభకోణంపై ఎలాంటి దర్యాప్తుకు ఆదేశించలేదు. పైపెచ్చు ఇదే సమయంలో ఎన్డీఏ నుండి బయటపడ్డ చంద్రబాబు నాయుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏపీలో అక్రమాలపై దృష్టి సారిస్తే తమ కొంపలు విల్లాలు నిండా మునుగుతాయని భయపడ్డారు. అందుకే నాడు కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీ ఏపీలో అడుగు పెట్టడానికి వీల్లేదంటూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి పార్టీ 23 స్థానాలకు పరిమితం కావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాలతో అధికారంలోకి రావడం జరిగాయి. కేంద్ర జీఎస్టీ అధికారులు మరోసారి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసి గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణం గురించి తాము అప్రమత్తం చేసినా చంద్రబాబు నాయుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించడమే కాకుండా మీరైనా ఈ అక్రమాలపై దర్యాప్తు జరిపించండని సూచించారు. ఈ లేఖ అందగానే ఏపీ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో 2014 నుండి 2019 వరకు జరిగిన అన్ని వ్యవహారాలు, లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించాలని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అజయ్ రెడ్డి సిఐడికి ఫిర్యాదు చేశారు. దాంతో కంపెనీలో ఆడిటింగ్ నిర్వహించేందుకు బృందాలు వచ్చాయి. అయితే చంద్రబాబు నాయుడి హయాంలో కార్పొరేషన్ వ్యవహారాలు చక్కబెట్టిన మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ అండ్ కో తమ హయాంలో సీమన్స్ కంపెనీ పేరుతో చేసిన చీటింగ్ వ్యవహారానికి సంబంధించి ఒక్క ఫైల్ కానీ డాక్యుమెంట్ కానీ లేకుండా మాయం చేసి ఉండడం చేత ఆడిటింగ్ చేయడం ఆలస్యమైంది. అయితే మొత్తం మీద కంపెనీలో భారీ కుంభకోణం జరిగిందని 241 కోట్ల రూపాయలను దోచేశారని నిర్ధారించుకున్నాక నిబంధనల ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసు దర్యాప్తులోకి ఎంటర్ అయింది. అసలు సీమన్స్ కంపెనీతో డీల్ ఓకే అనుకున్న కొద్ది రోజుల్లోనే ఫైళ్లన్నీ బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకుపోవడం, నిధుల కేటాయింపును కేబినెట్ క్షణాల్లో ఆమోదించేయడం, ఆ నిధులు డొల్ల కంపెనీలకు తరలించేయడం, అక్కడి నుంచి పచ్చ దొంగల ఖాతాల్లో నగదు జమ అయిపోవడం అంతా కూడా ఆదరబాదరగానే జరిగిపోయింది. కుంభకోణంలో పాత్రధారులైన లక్ష్మీనారాయణ, గంటా సుబ్బారావు, ఓఎస్డీ నిమ్మగడ్డ కృష్ణప్రసాద్లతో పాటు 26 మంది నిందితులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వారిని విచారించింది కూడా. ఆ విచారణలోనే స్కిల్ స్కామ్ సొమ్ము అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ బ్యాంకు ఖాతాలో జమ అయిందని తేలింది. అయితే దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తోన్న తరుణంలో మధ్యంతర బెయిల్పై ఉన్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు తనపై ఉన్న ఈ కేసును పూర్తిగా నీరుగార్చడానికి ఆయన రంగంలోకి దిగిపోయారు. చంద్రబాబు నాయుడుపై ఆధారాలతో ఉన్న అవినీతి కేసులను అడ్డగోలుగా మాఫీ చేసేసుకోవాలి.
అదే సమయంలో తన తప్పులను పట్టుకుని తన అవినీతి బట్టబయలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలపై ఏదో ఒక కేసు పెట్టేయాలి. వాళ్ళ తప్పులు లేకపోతే ఉన్నట్లు సృష్టించాలి. అందుకోసం వైఎస్ఆర్సీపీ హయాంలోని ఉన్నతాధికారులను బెదిరించి తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలను కేసుల్లో ఇరికించాలి. ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర. ఇందుకోసం చాలా పెద్ద స్కెచ్చే వేశారు. ఈ క్రమంలో అన్ని రకాల విలువలకు పాతర వేసేశారు. అధికారంలోకి వచ్చింది లగాయితూ చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్షం పైన, ఆ పార్టీ సానుభూతి పరులపైన హింసాయుత దాడులను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని కొత్త రాక్షస సంస్కృతికి తెరతీశారు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినా, ఎన్నికల హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించినా కూడా కేసులు పెట్టేసి వేధిస్తున్నారు. ఈ హింస కొనసాగిస్తూనే ఇప్పుడు మరో కొత్త కుట్రకు తెరతీశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించి వారిని వేధించాలని స్కెచ్ గీస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పులు చేయకపోయినా తాము చెప్పిన వారిపై కేసులు పెట్టేయాల్సిందే అని భావిస్తున్నారు. అంతేకాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో పనిచేసిన అధికారులను బ్లాక్మెయిల్ చేస్తూ, బెదిరిస్తూ, తాము చెప్పిన వారిపై అభియోగాలు మోపుతూ తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వాలని సిఐడి ఉన్నతాధికారులు బరితెగిస్తున్నట్టుగా తెలుస్తోంది. కొద్ది రోజులుగా సిఐడిలోని ఉన్నతాధికారి ఒకరు తన కింది స్థాయి అధికారి చేత వాసుదేవరెడ్డికి ఫోన్ చేయించి బెదిరింపులకు దిగారట. బెవరేజెస్ కార్పొరేషన్ లో అక్రమాలు జరిగాయని, వాటికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఎంపీలుగా ఉన్న ఇద్దరు నేతలేనని వాంగ్మూలం ఇవ్వాలని ఆ అధికారి వాసుదేవరెడ్డికి హుకుం జారీ చేశారట. అయితే వాసుదేవరెడ్డి బెవరేజెస్ కార్పొరేషన్ లో వాస్తవానికి జరిగిందేంటో లిఖితపూర్వకంగా నివేదిక ఇచ్చారు. అయితే అందులో సిఐడి అధికారి కోరినట్టు వైఎస్ఆర్సీపీ ఎంపీల పేర్లు ప్రస్తావించలేదు. దాంతో సిఐడి అధికారి పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. నిన్ను వాస్తవాలెవడడిగాడు? నాకు వాస్తవాలతో పనిలేదు. నేను చెప్పిన ఇద్దరు నేతలే బెవరేజెస్ కార్పొరేషన్ లో అక్రమాలకు సూత్రధారులు. వాళ్లు చెప్పినట్టే నేను నడుచుకున్నాను అని వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా సీరియస్ గా ఆదేశించారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలను మద్యం కేసులో ఇరికించి వేధిస్తే మిమ్మల్ని డీజీపీని చేస్తామని సిఐడి అధికారికి ఆఫర్ కూడా ఇచ్చారట. దీంతో ఆ అధికారి పూర్తిగా బరితెగించేసి ఇలా బెదిరింపులకు దిగినట్లుందని పోలీస్ వర్గాల్లోనే చర్చ నడుస్తోందంటున్నారు. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను, శ్రేణులను బెదిరించి, వేధించి పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేయాలన్నది చంద్రబాబు నాయుడు వ్యూహంగా ఉందని చెప్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై పదుల సంఖ్యలో కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ చిత్రహింసలు పెడుతున్నారు పోలీసులు. దీనికోసం ప్రభుత్వం ఏకంగా కొత్త చట్టాన్నే తీసుకొచ్చింది. ఆ చీకటి చట్టాన్ని అడ్డు పెట్టుకుని అక్రమ అరెస్ట్ల పర్వాలు కొనసాగిస్తున్నారు పోలీసులు. పోలీస్ విభాగంతో పాటు సిఐడిని టీడీపీ అనుబంధ విభాగాలుగా మార్చేశారని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, సానుభూతి పరులను అక్రమ కేసులతో కాల్చుకు తింటున్నారు. ఇప్పుడు పార్టీ సీనియర్ నేతలను తప్పుడు వాంగ్మూలాలతో కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారు. చట్టాలు, న్యాయాలు తనకు వర్తించవన్నట్టు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు దుయ్యబడుతున్నారు. చంద్రబాబు కనుసన్నల్లో నిబంధనలు, విలువలకు తిలోదకాలిచ్చి పోలీసులు గీత దాటి పచ్చపార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అటకెక్కించారు. 1.25 లక్ష ఎన్నికల హామీలను బుట్టదాఖలు చేశారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారు. అభివృద్ధి పథకాలను గాలి కొదిలేశారు. ప్రజల దృష్టి మరల్చడానికి నెలకొక సాకు వెతుక్కుంటున్నారు. తిరుమల లడ్డూని, కాకినాడ పోర్టులో బియ్యాన్ని, సోషల్ మీడియాలో ప్రభుత్వం తప్పులను ప్రశ్నించే వారిపై కేసుల్ని వైరల్ చేస్తూ తమ పాలన వైఫల్యాలు ప్రజలకు కనబడకుండా చేయాలని చంద్రబాబు నాయుడు తాపత్రయపడుతున్నారు. అయితే ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా తగ్గిస్తామన్న కరెంటు ఛార్జీలను అమాంతం పెంచేసి వేల కోట్ల రూపాయల భారం మోపారు. ప్రజా వ్యతిరేక పాలనను దారి మళ్లించడానికి కొత్త కుట్రలతో, కుతంత్రాలతో పన్నాగాలు పన్నుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.